హలో ఆర్ట్ బడీస్, వెల్కమ్ టు మై ఛానల్ పానీస్ ప్యాలెట్ వేర్ కలర్స్ మీట్ క్రియేటివిటీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా స్పెషల్, ఎందుకంటే మనందరం రేపు రిపబ్లిక్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. రిపబ్లిక్ డే అనేది మన కాన్స్టిట్యూషన్ని, ఫ్రీడమ్ని అండ్ అలాగే యాజ్ ఎ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మన రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తుంది. సో ఈ వీడియోలో అయితే రిపబ్లిక్ డేకి సింపుల్ హ్యాండ్మేడ్ అండ్ క్యూట్ బ్యాడ్జ్ అయితే చేసుకుందాం రండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా బ్యాడ్జ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద సర్కిల్ అయితే డ్రా చేసుకొని దాన్ని కట్ చేయండి. దాని మీద కొంచెం ఎక్స్ట్రా సైజ్తో వైట్ థిక్ షీట్ని అయితే కట్ చేసుకొని స్టిక్ చేయండి. ఇంకా కొంచెం వేవ్స్ లాగా నేను చూపించినట్టు ఫ్లాగ్ని అయితే డ్రా చేసుకోండి. మధ్యలో అశోక చక్రాన్ని కూడా డ్రా చేయండి. నాది కొంచెం పైకి అయితే వెళ్ళింది, ఆరెంజ్ మీదకి, అలా కాకుండా కొంచెం కిందకైతే డ్రా చేసుకోండి. సో ఇది డ్రా చేసిన తర్వాత కలర్స్ని అయితే ఫిల్ చేయండి. స్కెచెస్తో అయినా పర్లేదు, లేదంటే క్రేయాన్స్ అయినా పర్లేదు. ఇట్లా కలర్స్ని ఫిల్ చేసిన తర్వాత ఇంకొంచెం బ్యూటిఫుల్గా చేయటానికి దీనికి మనం స్టోన్ చైన్ అట్లాగే బాల్ చైన్ అయితే యాడ్ చేద్దాం. లైట్గా గ్లూ వేసుకొని ఎడ్జెస్లో ఫస్ట్ స్టోన్ చైన్, దాని తర్వాత మిడిల్లో బాల్ చైన్. నాకైతే గ్లూ కొంచెం ఎక్కువ పడింది కాబట్టి నేను 3 లేయర్స్ వేసుకున్నా. 2 లేయర్స్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంటే ఒకటి స్టోన్ చైన్, దాని తర్వాత బాల్ చైన్ అలా వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇలా అయితే స్టోన్ చైన్, బాల్ చైన్ యాడ్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా చూసేయండి. సో ఇలా మనం బయట బ్యాడ్జెస్ని తీసుకోకుండా మన చేత్తో మనమే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక బ్యాక్ సైడ్ అయితే కార్డ్బోర్డ్కి సేఫ్టీ పిన్ని పేపర్ గ్లూగన్తో స్టిక్ చేసి ఒక థిక్ పేపర్ని అయితే స్టిక్ చేయాలి. 2 లేయర్స్ ఆఫ్ పేపర్ని స్టిక్ చేయాలి. సో అది సెక్యూర్గా ఉంటుంది, ఎటు కదలకుండా. చూసారు కదా, మన బ్యాడ్జ్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.